దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 91వ కీర్తన మొదటి 2 వచనాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో నుంచి గత 2 వారాలుగా ఈ 91వ కీర్తన మనము ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. మొదటి వారము ఈ కీర్తను 3 భాగాలుగా చేసి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటి 2 వచనాల్లో మోసే తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడని చూసాం. రెండవదిగా 3 నుంచి 13 వరకు నీవు విశ్వసిస్తే నీకేం చేస్తాడు దేవుడు అనేటువంటి దాని గురించి మోసే చెప్పుకుంటూ రావడం మనం చూడొచ్చు. మూడవదిగా 14 నుంచి 16 వరకు నీవు ఆయనను ఎరిగిన వాడు గనుక నిన్ను ఏ విధంగా తప్పిస్తాడు అనేటువంటి దాని గురించి అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇందులోనే భాగంగా 2వ వారము మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి మనం చూసాం. మహోన్నతుని చాటు అంటే ఇంగ్లీష్లో ఇది సీక్రెట్ ప్లేస్, రహస్య స్థలము అని చెప్పబడింది అని మనం చూసాం. ఈ రహస్య స్థలము అనేటువంటిది ఎందుకంటే మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి హానికరమైన పరిస్థితులు, ప్రతి ప్రతికూల పరిస్థితులు, మనకి ఎదురయ్యేటువంటి ప్రతి దాడులన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ యొక్క రహస్య స్థలంలోనికి మనం ప్రవేశించాలి అనే దాన్ని చూసాం. ఈ రహస్య స్థలం అనేటువంటిది రాజుల కాలంలో చూసినట్లయితే వారికి ఉన్నటువంటి కోటలు, కొండలు అనేటువంటివి రహస్య స్థలముగా ఉంటున్నాయి. కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నటువంటి మనకు రహస్య స్థలం ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క కలువరి శిలువనే రహస్య స్థలముగా ఉంది అని చూసాం. అందులోనే భాగంగా యేసుక్రీస్తు వారు ఆయనని ఎవరైతే ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఈ యొక్క మహోన్నతుని చాటున నివసించే వారుగా ఉంటున్నారు. ఈ సర్వశక్తుని యొక్క నీడన విశ్రమించే వారుగా ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నా ప్రభువు రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నారో వారి యొక్క జీవం అనేటువంటిది క్రీస్తునందు దాచబడి ఉంది అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో మన జీవం అనేటువంటిది క్రీస్తునందు దాచబడి ఉంది అని అక్కడ పౌలు మాట్లాడము మనం చూడొచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆ మాటలు చెప్పబడుతుంటున్నాయి. కనుక మన జీవం అనేటువంటిది క్రీస్తులో దాచబడి ఉంది అనగా మన యొక్క జీవం లేకుంటే మనము ఇప్పుడు ఎక్కడుంటున్నామంటే యేసుక్రీస్తుని అంగీకరించడం మూలముగా మనము రహస్య స్థలంలోనికి ప్రవేశించిన వారిగా ఉంటున్నాము అని అర్థం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ సర్వశక్తుని నీడన విశ్రమించడము అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి ఇక్కడ మోసే మాట్లాడుతుంటున్నాడు. సర్వశక్తుని నీడన విశ్రమించడం అంటే ఈ ప్రాముఖ్యంగా ఈ నీడ అనేటువంటి దానిని మనం గమనిస్తే నీడ ఇది న్యాచురల్ షాడో కాదు, అంటే ఇది ప్రకృతిపరమైనటువంటి నీడను గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ నీడ అనేటువంటిది వాస్తవంగా చూస్తే ఎప్పుడు కూడా అది ఒక చీకటి చిత్రంగా చెప్పబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు చీకటి అయి ఉండలేదండి, చీకటిగా ఆయన లేడు. యేసుక్రీస్తు వారిని గురించి మనం చూస్తే ఆయన కోటి సూర్యకాంతుల కంటే కూడా తేజస్సు కలిగినటువంటి వాడు. కనుక ఇక్కడ మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని చెప్పినప్పుడు దీనికి ఒక మంచి ఉదాహరణను మనం చూసినట్లయితే పేతురు జీవితం గురించి మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు గన ఆ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆ వాక్య భాగంలో పేతురు ఏ విధంగా మహోన్నతుని చాటును నివసించాడు, సర్వశక్తుని యొక్క నీడలో ఉన్నాడు అనేటువంటి దాన్ని అక్కడ మనం చూడొచ్చు. ఆయన సర్వశక్తుని యొక్క నీడ ఆయన మీద ఉంటుంది. ఆయన ఆ సర్వశక్తుని యొక్క నీడలో మునిగి తేలి ఉంటున్నాడు. కనుక అక్కడ మనం చూస్తే ఆయన ఆ మార్గము గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ఏమైందంటే ఆయన యొక్క నీడ పడినప్పుడు అనేక మంది ఏమయ్యారంటే స్వస్థత పొందారు. అనేక మందిని అక్కడికి పేతురు యొక్క నీడ తాకితే చాలు, పేతురు యొక్క నీడ మూలంగా మేము బాగుపడతామని అనేక మందిని
ఆ పేతురు యొక్క నీడబడేటట్లుగా చేసి అక్కడ అనేకులు స్వస్థత పొందినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నీడ అని చెప్పినప్పుడు ఇది చీకటి కార్యం గురించి మాట్లాడట్లేదు. నీడ అని చెప్పినప్పుడు ఇది ప్రకృతి పరమైనటువంటి కార్యం గురించి కూడా మాట్లాడట్లేదు. కానీ ఈ నీడ అన్నప్పుడు అది యేసుక్రీస్తు యొక్క నీడ అండి. యేసుక్రీస్తు వారు రూపాంతరం పేతురు రూపాంతరం చెందడానికి ముందు వరకు కూడా చంచల మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని కలిగినటువంటి వాడిగా పూర్తిగా ఆయన దేవుని యొక్క సేవలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ మనం చూస్తే పేతురు ఆయన యొక్క సొంత నీడ అక్కడ ఉన్నటువంటి రోగులను బాగు చేయలేదండి. ఏ మనిషి యొక్క నీడనే కానీ ఇతర అనారోగ్యులు, ఆరోగ్యం లేని వారు, అనారోగ్యం కలిగినటువంటి వారిని ఏ ఒక్కరిని మన యొక్క నీడ అనేటువంటిది బాగు చేయదు, స్వస్థపరచదు. ఇక్కడ పేతురు దేవుని చేత నింపబడ్డాడు. దేవుని యొక్క వాక్యం చేత నింపబడి దేవుని యొక్క నీడలో తడిసిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ నీడనే ఏం చేసిందంటే ఇతరుల జీవితంలో స్వస్థతను తీసుకొని వచ్చినటువంటిదిగా ఆ యొక్క నీడ ఉంటుంది. కనుక మహోన్నతుని చాటున ఆ యొక్క పేతురు నివసించాడు. సర్వశక్తుని యొక్క నీడన ఆయన విశ్రమించాడు. దీనిన మనం కూడా సర్వశక్తుని యొక్క నీడన విశ్రమించేటువంటి వారిగా మనం ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ షరతు అనేటువంటిది ఇంతటితో ముగించబడలేదు. నేను చెప్పాను గత వారంలో, మహోన్నతుని చాటున నివసించడానికి మనకై మనము ఇష్టపడాలి అనేటువంటి దాని గురించి మనం చూస్తూ వచ్చాము. అందులోనే భాగంగా ఈ మోసే మహోన్నతుని చాటున కూర్చొని ఏం చేశాడు అనేటువంటి దాని గురించి మనం అక్కడ చూస్తే అని చెప్తుంటున్నాడు. 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని ఇక్కడ చెప్తుంటున్నాడు. మోసే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని ఆయన చెప్తుంటున్నాడు. మహోన్నతుని చాటున కూర్చొని ఈ దినాన మనం ఏమి చేయాలి అనేటువంటి దాని గురించి ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. చాలామంది జీవితంలో మనం చూసినట్లయితే చాలామంది చెప్తారు, నేను మహోన్నతుని చాటున నివసిస్తుంటున్నాను, దేవుని చాటున నేనున్నాను, దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుని యొక్క కాపుదల నాకుంది, దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి ఈ మాటలన్నిటిని కూడా చాలామంది విశ్వాసులు మాట్లాడడము మనం చూడొచ్చు. అయితే ఈ మహోన్నతుని చాటుని గురించి మనం ఇక్కడ గమనిస్తే చాలామంది ఇక్కడే తప్పిపోతుంటున్నారండి. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు ఇక్కడే తప్పిపోతుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం గమనిస్తే ఒక గొడుగు కింద మనం కూర్చున్నప్పుడు, బయట ఎండలో గొడుగు వేసుకొని కూర్చున్నప్పుడు అక్కడ ఎండ వచ్చినా లేకుంటే వర్షం వచ్చినా ఎండ మనల్ని తాకదు, వర్షము మనల్ని తాకదు. కారణం ఏంటంటే గొడుగు కింద ఉన్నాం కాబట్టి అవి ఏవి కూడా మనల్ని తాకవు. అలాగే మన మహోన్నతుని చాటున ఉన్నప్పుడు అనేక మంది, నేను దేవుని చాటున ఉన్నాను, ఇక నాకు ఏ సమస్య రాదు, నాకు ఏ ఇబ్బంది రాదు, నాకు ఏ యొక్క ఆటంకం రాదు, నేను ఎలాంటి ప్రమాదాల గుండా వెళ్ళను, నాకు ఏ సమస్యను కూడా దేవుడు రాకుండా చేస్తాడు అని అనుకుంటున్నారు. కానీ అనేక మంది ఎలాగుంటున్నారంటే దేవుని చాటున కూర్చొని, మహోన్నతుని చాటున కూర్చొని ఏమి చేయాలనేటువంటి దాన్ని చూస్తే వారు తప్పైనటువంటి కార్యాలను గురించి ఆలోచిస్తుంటున్నారండి. ఇక్కడ ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని ఇక్కడ మోసే చెప్తుంటున్నాడు. కానీ ఈ దినాన అనేక మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి కలవరము, ఇబ్బందులు, ఆటంకాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా తలెత్తినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రధానమైనటువంటి మనుషుల యొక్క సమస్య, మనుషులు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి అనేటువంటి దాన్ని చూస్తే ఇక్కడే అనేక మంది విశ్వాసులు తప్పిపోతుంటున్నారండి. అనేక మంది విశ్వాసులు పడిపోతుంటున్నారు. అనేక మంది విశ్వాసులు పడిపోవడానికి గల ప్రధానమైన కారణాల్లో ఇది ఒక కారణం. ఏంటంటే వీళ్ళు మహోన్నతుని చాటునే ఉంటారు. ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి.
సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి అని అక్కడ చెప్పబడుతుంది. అవునా? సో అనేక సార్లు మనం ఎందుకు స్ట్రక్ అయిపోతుంటున్నాము, మనం ఎందుకు పడిపోతుంటున్నాము, మనం ఎందుకు లేవబడకుండా అలాగే ఉండిపోతుంటున్నాము అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే జీవము మరణము నాలుక వశములు అని చెప్తుంటుంది. మన యొక్క నోటిలోనే మన జీవం ఉన్నది, మన యొక్క నోటిలోనే మనం పలికేటువంటి మాటల్లోనే మన యొక్క మరణం అనేటువంటిది ఉంది. అందుకే చెప్తుంది ఆ రెండవ లైన్ మనం గమనించినట్లయితే మొదటి లైన్లో జీవ మరణములు నాలుక వశములు అని చెబుతూ రెండవ లైన్గా దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలములు తిందురు అని చెప్తుంటున్నాడు. అంటే మనం దేనినైతే పలుకుతామో, దేనినైతే మాట్లాడతామో దాని యొక్క ఫలాన్నే మనం ఇక్కడ అనుభవిస్తాము అని వాక్యం చెప్తుంది. అయితే ఇది చాలా మంది విశ్వాసులు ఎలాగుంటున్నారంటే ఏదైనా బయట వారికి సమస్య తలెత్తితే, ఏదైనా ప్రతికూలత వారి జీవితంలో ఎదురైతే, ఏదైనా ఇబ్బందిని వాళ్ళు పొందుకుంటే చాలాసార్లు వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడే నాకు ఇలాగ చేశాడు, దేవుడు ఎందుకు నాకు అలాగ చేశాడు, నాకే ఎందుకు ఇలాంటి కార్యం తలపెట్టాడు అని ఇలాగా అనేక సార్లు దేవుని గురించి జనులు ఎలాగుంటున్నారంటే ఈ తప్పైనటువంటి మనస్తత్వం కలిగి, తప్పైనటువంటి ఆలోచనలు కలిగి కొన్నిసార్లు వాళ్ళకై వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు మంచి మాత్రమే కాదు, ఈ విధంగా మనకి కొన్ని చెడు కార్యాల గుండా తీసుకెళ్ళి కూడా మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు అని నమ్మే వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగ మనల్ని తప్పుడు మార్గాల గుండా లేకుంటే కొన్ని శిక్షల గుండా తీసుకెళ్ళి దేవుడు మనల్ని బాగు చేయాలని దేవుని యొక్క వాక్యము అలాగ చెప్పడం లేదండి. అవునా? సో దేవుని యొక్క వాక్యమును కొన్నిసార్లు ఈ వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానంలో కూడా చూపిస్తారు. పలానా వ్యక్తికి దేవుడు ఇలాగ చేశాడు కదా, దేవుడే కదా యోబుని సమస్యల గుండా నలిపాడు, పరీక్షల గుండా తీసుకెళ్ళాడు, దేవుడే కదా చాలా ఇబ్బంది పెట్టాడు యోబుని అని చెప్తుంటారు. ప్రియులారా, వాస్తవంగా మనం అక్కడ గమనించినట్లయితే యోబు జీవితంలో సమస్యలు వచ్చాయంటే, యోబు సమస్యల గుండా వెళ్ళాడు అంటే దేవుడు సమస్యలు తీసుకురాలేదండి. దేవుడు సమస్యలు ఆయన కొరకు సిద్ధపరచలేదు. కనుక దేవుని పిల్లలుగా మనము వాక్యమును సరైనటువంటి విధానంలో అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చదివితే దేవుడు మనందరి కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు మనకు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడనేటువంటి మాటను మనం అక్కడ చూడొచ్చు. ప్రియులరా, దేవుడు మనం వెళ్ళే ప్రతి సమస్యను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని నిందించకూడదండి. అనేక మంది దినాన్ని అలాగే ఉంటున్నారు. వారికి వచ్చినటువంటి ఏ సమస్యను బట్టైనా కానీ మొదటగా వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు నాకు ఇలాగ చేశాడు, ఎందుకు దేవుడు నాకు ఇలాంటి కార్యం తలపెట్టాడు అని అనేక సార్లు వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, వారు వెళ్తున్నటువంటి సమస్యలను బట్టి మొదటగా దేవుని నిందిస్తుంటున్నారండి. దేవుని మీద సనుగుతుంటున్నారు, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటున్నారు. ప్రియులరా, దేవుడు ఎప్పుడు కానీ కీడు తలపెట్టాలని ప్రయత్నం చేయడు. మనల్ని ఇంకా కీడులో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కీడును తలపెట్టాలని దేవుడు మనల్ని కీడు గుండా తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలమైన మనము మహోన్నతుని చాటున నివసిస్తుంటున్నప్పుడు మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, అవునా, నాకు భయం వేస్తుందనో, నాకు పరిస్థితి బాగులేదనో, నేను ఎలాగ పైకి వస్తానో, నేను ఎలాగ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటాను, ఇది కాదు మనం చెప్పాల్సింది. మహోన్నతుని చాటున ఉన్నటువంటి మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుడు నాకు కోటగా ఉన్నాడు, దేవుడు నాకు ఏ సమస్య వచ్చినా అవన్నీ కూడా నన్ను తాకకుండా దేవుడు నా చుట్టూ ఒక కంచె వేశాడు అనేటువంటి దానిని మనం నమ్మాలి. యోబు జీవితంలో మనం గమనిస్తే యోబు చుట్టూ తనకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడని మొదటి అధ్యాయంలో చెప్తుంటుంది. అయితే ఆ కంచె పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు ఆ కంచె తీసేయలేదు. ఆ కంచె ఎలాగ పోగొట్టుకున్నాడంటే ఆయనే
ప్రతిరోజు కూడా మహోన్నతుని చాటున ఉన్నప్పటికీ, దేవుని యొక్క కాపుదల ఆయన చుట్టూ ఉన్నప్పటికీ, ఆయన చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే, నేను ఎక్కడ పడిపోతాను, నా పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో, నా పిల్లలు ఎప్పుడు పాపంలో పడిపోతారేమో అని ప్రతిరోజు కూడా భయపడుతూ భయపడుతూ ఏం చేస్తారంటే, ప్రతిరోజు కూడా బలి అర్పిస్తూ వచ్చాడండి. ప్రతిరోజు కూడా బలి అర్పిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఆయన ఎక్కడున్నాడంటే దేవుని చాటున ఉన్నాడు, దేవుని నీడలో ఉన్నాడు. దేవుని యొక్క కాపుదల యోబు చుట్టూ, తనకు కలిగిన సమస్తం చుట్టూ ఉంది. అయినా కూడా మరి సమస్యలు ఎదుర్కొన్నాడంటే కారణం ఎవరంటే, ఆయన భయంతో ఉంటున్నాడు, ఆయన సందేహంతో ఉంటున్నాడు. దేవుని యొక్క నీడలో ఉన్నప్పటికీ నాకేం జరుగుతుందో, నా పిల్లలకి ఏం జరుగుతుందో, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందో లేదో, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందో లేదో, మేము ఇవన్నీ కోల్పోతామేమో, మేము బాగుపడమేమో, మాకు ఉన్నటువంటి ఈ మంచి స్థితి అంతా కూడా మేము కోల్పోతామేమో అని ఇలాగ ప్రతిరోజు కూడా తనకున్నటువంటి ఆ యొక్క భయమును బట్టి ప్రతిరోజు బలి అర్పిస్తూ ఏం చేశాడంటే, తన చుట్టూ దేవుడు ఉంచినటువంటి ఆ కంచెను తానే పోగొట్టుకున్నాడండి, తానే కోల్పోయాడు. కాబట్టి ఈ దినాన అనేక మంది మహోన్నతుని చాటును నివసిస్తున్నప్పటికీ, అనగా దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పటికీ, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఎందుకు సమస్యల్లో చిక్కుకొని పోతుంటున్నారు, ఎందుకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతుంటున్నాయి, ఎందుకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే కారణం ఏంటంటే, ఆ మహోన్నతుని చాటున నివసిస్తున్నప్పటికీ కూడా వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి వారు సమస్యలో చిక్కుకుంటున్నారు. నాకేమవుతుందో, నా పిల్లలు ఎలాగుంటారో, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందో లేదో, నేను శ్రేష్టమైన జీవితము జీవిస్తానో లేదో, నేను మా పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తానో లేదో అని ప్రతిరోజు కూడా అనేక మంది దేవుని చాటున ఉండి, దేవుని యొక్క మందిరంలో ఉంటూ, దేవుని నమ్మి, దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పటికీ అనేక సార్లు ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇవే ప్రతికూలమైనటువంటి మాటలే మాట్లాడుతుంటున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, సామెతలు 18:21 రెండవ లైన్లో మనం చూసినట్లయితే, దాని యందు ప్రీతిపడువాడు, అంటే మనం దేనినైతే మాట్లాడుతుంటున్నామో దానినే మన జీవితంలో మనం పొందుకుంటున్నాం. ఇంకా మనము యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే, మన నాలుక అనేటువంటిది అగ్ని అని చెప్తుంటుంది. అవునా? ఒక చిన్న అగ్గిపుల్లతో ఏ విధంగా అయితే అడవంతా కూడా తగలబెట్టొచ్చో, అదేవిధంగా మన యొక్క నాలుకతోనే ఒక జీవితాన్ని నాశనం చేయొచ్చు. నాలుక అగ్ని వంటిదే అని చెప్తుంటుంది. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము ఏం మాట్లాడుతుంటున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రతికూలతను మాట్లాడుతుంటున్నామా, లేకుంటే పాజిటివ్గా మాట్లాడుతుంటున్నామా, చాలా ప్రాముఖ్యం. అనేక మంది ఈ ప్రతికూలంగా, వ్యతిరేకంగా మాట్లాడడమును బట్టి వాళ్ళు తమ జీవితాన్ని ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లోనికి తీసుకుపోతుంటున్నారు. దానిని దేవుడు తీసుకెళ్ళట్లేదు ప్రియులరా. దేవుని యొక్క చాటున ఉన్నారంటే ఉన్నారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నాకేమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నాకు మంచి ఉద్యోగం వస్తుందా రాదా, నా పిల్లలకి నేను మంచి భవిష్యత్తుని ఇస్తానో లేదా, నేను మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంటానో లేదో, ఇలాగా ప్రతిరోజు వాళ్ళు మాట్లాడేటువంటి ఆ ప్రతికూలమైనటువంటి మాటలను బట్టి అనేక సార్లు ఏమవుతుంటున్నారంటే వాళ్ళే సమస్యలో చిక్కుకుంటున్నారండి. అవునా? కాబట్టి ప్రియులరా, మన జీవితం అంతటికి కూడా ఒక చుక్కాని వంటిది ఏంటంటే మన నాలుక. మనం ఏమి మాట్లాడుతుంటున్నాం, మహోన్నతుని చాటున కూర్చొని సర్వశక్తుని యొక్క నీడను మనం విశ్రమిస్తూ మనము ఏమి మాట్లాడుతుంటున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అవునా? ఎప్పుడైతే నీవు నేను మనము యెహోవాని గురించి చెప్పకుండా మనం ఉంటామో, లేకుంటే ప్రతికూలంగా మనం మాట్లాడుతుంటామో, అక్కడ విశ్వాసం అనేటువంటిది ఉండదండి. ప్రతికూలంగా మనం మాట్లాడుతూ పోయినప్పుడు ఆ ప్రతికూలమైనటువంటి మాటలే మన జీవితాన్ని ప్రభావితం చూపిస్తాయి. కనుక దేవుని పిల్లలుగా మోసే చెప్తుంటున్నాడు, దేవుడే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని దేవుని గురించి చెప్తుంటున్నాడు. కనుక ఇదిన దేవుని పిల్లలమైన మనం కూడా మహోన్నతుని చాటున కూర్చొని మనం ఏం చెప్పాలి అంటే, దేవుడు నాకు ఆశ్రయం, దేవుడు నా కోట,
దేవుడే నాకు సమస్తము, దేవుడే నాకు ప్రతిదీ తీరుస్తాడు, ఆయన తన మహిమేశ్వరం చొప్పున నా ప్రతి అవసరత కూడా తీరుస్తాడు, నాకు మేలు చేస్తాడు, నన్ను పైవానిగా ఉంచుతాడు, నన్ను తలగా నియమిస్తాడు, నన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడని దేవుని గురించి మనం చెప్పేవారిగా ఉండాలి. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నేను దీంట్లో నుంచి బాగుపడతానో లేదో, దీని నుంచి విడిపించబడతానో లేదో, ఇది కాదండి మనం పలకాల్సింది. దేవుని పిల్లలుగా దేవుడు నా అవసరత తీరుస్తాడు, దేవుడు నా సమస్యలు తీరుస్తాడు, దేవుడు నా అప్పులు తీరుస్తాడు అని మనము సాతానుకు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. నేను దేవుని పిల్లల్ని, మేము దేవుని పిల్లలము, దేవుడు నా యొక్క అవసరతలు తీరుస్తాడు, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను, ఆయన యొక్క రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన నా కొరకే మరణించాడు, నేను సమస్తమును పొందుకోవాలనే దేవుడు నా నిమిత్తమే తన కుమారుని మనందరి కొరకు ఆయనను కలువరి శిలువలో మరణింపజేసి మేము కోల్పోయిన సమస్తమును కూడా తిరిగి మన కొరకు ఇవ్వడానికై ఆయన ఈ లోకంలో చనిపోయినాడనేటువంటి దానిని గుర్తించి మనము ఈ దినాన్ని మనం పలకాల్సినటువంటి మాటలు ఏంటంటే, ఆయన మహిమైశ్వరం చొప్పున నా ప్రతి అవసరత తీర్చబడుతుంది, ఆయనను బట్టియే నేను శ్రేష్టంగా ఉంటాను, ఆయనను బట్టియే నేను బాగుంటాను, నా పరిస్థితులు బాగుంటాయి, నేను అన్ని రకాలుగా ఉన్నత స్థితికి వస్తాను, నేను ఎదుగుతాను, నా పరిస్థితులన్నీ మార్చబడతాయి అని మనం ఎప్పుడైతే దేవుని గురించి ఆయన నాకు ఆశ్రయము, ఆయన నాకు కోట, ఆయన నేను నమ్ముకొని నా దేవుడు, నన్ను ఎప్పుడు పస్తులుంచడు, సింహపు పిల్లలైన లేమి గలవ ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదని మనం ఎప్పుడైతే ఇలాంటి మాటలు పలుకుతామో ఆ మాటలే మన జీవితాన్ని కడతాయండి, ఆ మాటలే మనల్ని హెచ్చిస్తాయి. కాబట్టి మహోన్నతుని చాటున ఉన్నటువంటి మనము, సర్వశక్తుని నీడలో ఉన్నటువంటి మనము ఇలాంటి పాజిటివ్ మాటలు మనం పలకాలి. ఈ మాటలు మనం పలికినప్పుడు ఇవే మన జీవితాన్ని కట్టగలుగుతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకుందాం, దేవుని యొక్క వాక్యంలోంచి మనం పలుకుదాం. ఆయన నా అవసరతలు తీరుస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నా పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తాడు అని ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం, ఆయన వాక్యాన్ని బట్టి మాట్లాడదాం, ఆయన వాక్యంలో నుంచి మనము దీవెనలు పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. అట్టి దీవెన చేరువచ్చిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి బోధించబడిన వాక్య వర్తమానమును బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని మరి మోసే చెప్పినట్లుగానే మేము కూడా తండ్రి మా జీవితంలో మేము మహోన్నతుడైనటువంటి మీ చాటును కూర్చొని మాకు ఆశ్రయము, ఆధారం, మాకు సమస్తము మీరే అని మీ యందు విశ్వాసం ఉంచి మేము చెప్పేవారిగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే మమ్మల్ని బలపరచండి. ప్రతికూలమైన మాటలు మాట్లాడక పాజిటివ్ మాటలే మేము మాట్లాడడానికి సహాయం చేయమని, తద్వారా వాక్యంలో నుంచి మా జీవితాన్ని మేము కట్టుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, బోధించబడిన ఈ వాక్య భాగం అంతటిని కూడా మా అందరి వినికిల్లో మీరు దీవించమని, ఫలింపచేయమని, మహిమా ఘనత కీర్తి ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.